అస్సలాముఅలైకుం. నేను ఆర్డర్ చేసిన లక్కీ బ్యాంబూ ట్రీ మరియు వాటి కోసం తెప్పించిన గ్లాస్ బౌల్స్ అయితే వచ్చాయి. నేను ఇవి అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ గ్లాస్ బౌల్స్ని నేను 180 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను. ప్యాకింగ్ బాగుంది. గ్లాస్ బౌల్స్ కూడా పేపర్లో ర్యాప్ చేసి బాగానే పంపించారు. కానీ గ్లాస్ అయితే కొంచెం తిన్నగా అనిపిస్తుంది, అంటే పలుచగా. రెండోది కూడా చూద్దాం ఎలా ఉందో. గ్లాసెస్ అయితే బ్రేక్ అవ్వకుండా బాగానే వచ్చాయి. ఇవి నేను లక్కీ బ్యాంబూ ట్రీ కోసం తెప్పించాను. నేను తెప్పించిన బ్యాంబూ ట్రీ 3 లేయర్స్ బ్యాంబూ ట్రీ అన్నమాట. అది నేను 250 అరౌండ్లో తెప్పించాను. అది కూడా అన్బాక్స్ చేసేద్దాం, చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంతో పాటు ఒక గ్లాస్ బౌల్ కూడా ఇచ్చాడన్నమాట. ఈ గ్లాస్ అయితే చాలా బాగుంది, అంటే థిక్గా మందంగా ఉందన్నమాట. ఓకే, గుడ్. లక్కీ బ్యాంబూ ట్రీని డ్రై అవ్వకుండా ఒక కవర్లో వాటర్ బాల్స్ అయితే వేసి బాగానే ప్యాక్ చేశారు. ప్యాకింగ్ అయితే గుడ్. వాళ్ళు ఇచ్చిన బౌల్లో కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. మనం తెప్పించిన బౌల్లో ఫిట్ అవుతుందో లేదో చూద్దాం. మన బౌల్లో ఫిట్ అవ్వట్లేదు, ఎందుకంటే అది 3 లేయర్స్ కాబట్టి 2 లేయర్స్ అయితే పక్కా ఫిట్ అయ్యిద్ది అనుకుంటున్నా. సో ప్రస్తుతానికి మనకి ఇచ్చిన బౌల్లోనే పెట్టేద్దాం. ఈ లక్కీ బ్యాంబూ ట్రీ అయితే చాలా ఫ్రెష్గా అండ్ హెల్తీగా వచ్చింది. దీనికి 1 ఇంచ్ రూట్స్ మునిగేంత వరకు మినరల్ వాటర్ వేయాలి. మున్సిపల్ వాటర్ అయితే అస్సలు వాడకూడదు. దీనిని డైరెక్ట్ సన్లైట్లో పెట్టకూడదు, బ్రైట్గా ఉన్న ఏరియాస్లో మాత్రమే పెట్టాలి. దీనిని ఎలా పెంచాలో, దీని ఉపయోగాలు ఏంటో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. స్టే ట్యూన్ విత్ us. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.